అలాగే ఈరోజు ఉన్నటువంటి హేమలత రెడ్డి గారికి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇప్పుడే అమ్మాయి కొన్ని విషయం చెప్పింది. నేను పొజిషన్ వచ్చింది కాబట్టి మహిళల్ని చైతన్యవంతం చేయాలి, ఏదో ఒకటి సమాజ అభివృద్ధి కోసం నేను చేయాలని కోరుతాను. నిజంగా గ్రేట్. ఈ పొజిషన్కి రావడానికి అమ్మాయి ఎన్ని కష్టాలు పడి ఉంటుందో మనందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచం 300 మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో నెంబర్ 1గా వచ్చారంటే అమ్మాయి తెలివితేటలు కానీ, ఆ అమ్మాయి నుండి గోల్ కానీ, అమ్మాయి నుండి ఆ కసి కానీ మీకు మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలని, ముఖ్యంగా విశాఖపట్నంలో రానున్న రోజులు ఒక సినీ ఫీల్డ్ కానీ, ఒక ఫ్యాషన్ ఫీల్డ్ కానీ అభివృద్ధి జరగబోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ఎంతో మేలు జరుగుతూ ఉంది. సో ఈరోజు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించాలి. విశాఖపట్నం ప్రజల తరఫున, ముఖ్యంగా మా సౌత్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా రానున్న రోజు ఫ్యాషన్ ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లే విధంగా స్ఫూర్తి నింపినందుకు అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఒక ఆడపిల్ల మా వీరుమామ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే విశాఖపట్నంకి ఎక్కడా కూడా ఎదుగకూడదు. ఇలాంటి వాళ్ళు గ్లామర్ ఫీల్డ్లో ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తారో ఇంకా కొంతమంది తయారవడానికి అవకాశం ఉంది. కాబట్టి మా వీరుమామ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. హేమలత రెడ్డి గారు ఉన్నతమైన శిఖరాలు ఎక్కువ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైమండ్ ఇండియా అవార్డు మిసెస్ లెమన్ ఇండియా అవార్డు విజేత హేమలత రెడ్డి గారికి నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా కంటెస్ట్ జరుగుతుంటాయి, కానీ వెలుగులోకి వచ్చేది విన్నర్ ఒకళ్ళనే వెలుగులోకి వస్తారు. సో ఇలాంటి ఆపర్చునిటీ గురించి ఎన్నో రోజుల నుంచి అవకాశం ఎదురు చూస్తున్న ఈ అవకాశాన్ని తప్పకుండా సమాజ సేవ గురించి, అలాగే మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ఉపయోగించుకుని మంచి కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సంవత్సరంలో మళ్ళీ నెక్స్ట్ వార్డు వచ్చే లోపల ఈ అవకాశాన్ని ఫుల్గా ఉపయోగించుకోవాలి. ఆల్రెడీ ఆవిడకి ఒక హీరోయిన్ కింద, అలాగే తర్వాత ప్రొడ్యూసర్ కింద ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ ఉంది. కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకొని కొంచెం ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటి కార్యక్రమాలని ఎప్పుడు విశాఖ ప్రజలకి ముందుకు తీసుకెళ్తున్న వీరమావన్ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, నేను ఇప్పుడు ఉమెన్ ఎంపవర్ మనము డెవలప్ చేయాలి. అండ్ అంటే ఆల్రెడీ డెవలప్ ఉంది, కానీ కొన్ని డ్రగ్స్ కేసులు కానీ ఇలాంటివన్నీ కేసెస్ ఉన్నాయి. సో దానికంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలంటే నేను యాక్టర్గా అయ్యి మీడియాలో ఓన్లీ నా బోల్డ్ థింగ్స్ ఒకటే చూపించగలను. బట్ మాట్లాడేది ఏంటి అంటే ఇది ఒక మిస్ యూనివర్స్ అంటే మిస్ ఇండియాగా నాకు రావడం ఒక హ్యాపీనెస్ ఉంది. దీని ద్వారా నేను ఏదైనా మాట్లాడాలన్నా ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇప్పుడు నాకు. సో అదే ఏంటంటే మనకి ఎక్కువ డ్రగ్స్ అండ్ చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఎలా అయినా అరికట్టాలనుకున్నాం. మరి నార్మల్ పర్సన్ని మాట్లాడితే ఓకేలే అంటారు. సో ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే కొంచెం అట్లీస్ట్ చూసే వాళ్ళు కూడా ఓకే తనేదో మంచి కాజ్ కోసం వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటారని ఒక చిన్న అంటే నేను ఒక వైజాగ్ అమ్మాయినండి, తెలుగు అమ్మాయిని. అందులో ఇక్కడ ఆడిషన్స్ చేశారు రేడిసన్ బ్లూలో ఫ్యాషన్ గురించి. సో ఆడిషన్ అయిన తర్వాత నేను సిల్లీగా నార్మల్గా వెళ్ళాను. మలేషియాలో జరుగుతుంది, మనకు వస్తుంది, ట్రాఫీ వస్తుందో, రన్నర్ అయినా అట్లీస్ట్ వద్దాము అనుకునే వెళ్ళాను. బట్ గాడ్ గ్రేస్, మీ అందరి సపోర్టు అంటే నాకు నా ఫ్యామిలీ సపోర్టు అందరి సపోర్టు ఉండడం వల్ల ఇప్పుడు మిస్ ఇండియాగా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్.